మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర కులగణన బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది బీసీ బిడ్డగా మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో కులగణన బిల్లును ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన బిల్లును ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణనను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. దేశవ్యాప్తంగానే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈరోజు ఇప్పటికీ చరిత్రలు నిలిచిపోయే విధంగా తెలంగాణ రెండో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల మేరకు ఏదైతే బీసీల ఒక ప్రాముఖ్యత పెంపొందించే విధంగా బీసీల జనగణన చేపడతామని చెప్పని ఎన్నికల హామీలో విధంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ఎన్నికల ముందు బీసీ కార్పొరేషన్ కొరకు ఏర్పాటుకి ఏదైతే పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ జనగణన కార్యక్రమాన్ని ఈరోజు హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఎన్నుకున్నటువంటి మన వ్యక్తి ప్రియతమ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖతో పాటు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి అసెంబ్లీ విడత కార్యక్రమంలోనే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు బీసీ జనగణన కార్యక్రమాన్ని బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంత చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో భాగంగా హుస్నాబాద్ ప్రాంత ప్రజల యొక్క ఆశీస్సులతో పొన్నం ప్రభాకర్ గారికి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రాంత ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ గారికి ప్రవేశపెట్టే విధంగా అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జై కాంగ్రెస్.